నాకొకటి ఇష్టం. నాకు తగ్గట్టుగా అవతల వాళ్ళు ఉండకపోతే కష్టం. ఆ కష్టం తీర్చుకోవడానికి నేను చేస్తాను నష్టం అన్నట్టు సాగుతోంది తాజాగా ప్రపంచంలోని వివిధ దేశాల వ్యవహారం. మొనాలిసా పెయింట్ ఏదైతే ఫ్రాన్స్‌లో ప్యారిస్‌కెళ్ళిన వాళ్ళందరికీ కూడా అందంగా కనిపించేటటువంటి ఒక అద్దాల వెనకాల ఉన్నటువంటి మొనాలిసా పెయింట్ మీద పర్యావరణవేత్తలు చేసినటువంటి దాడి సంచలనం సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్ పైకి పర్యావరణ ఉద్యమకారులు సూపుని స్ప్రే చేశారు. అయితే పెయింటింగ్ గ్లాస్ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ పారిస్లోని లూవ్రే ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం రిపోస్టే అలిమెంటైర్ అనే గ్రూపు చెందినటువంటి ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూపుని మొనాలిసా పెయింటింగ్ పైకి స్ప్రే చేశారు. అనంతరం వాళ్ళు కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైనది, వ్యవసాయ రంగం సమస్యల్లో ఉంది, రైతులు చనిపోతున్నారు, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్ తొలగించి శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శించారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసి ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు ప్యారిస్ని దిగ్బంధించారు. ఈ ప్రదర్శనకు వచ్చినటువంటి మొనాలిసా చిత్రం మీద 1950లో కూడా సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్ రక్షణగా గ్లాస్ని ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఉద్యమకారుడు భూగ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్ మీద కేక్ విసిరేశాడు.